హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఏ నెట్వర్క్లో అయితే డబ్ల్యూఏనెట్ అనేది సిఈఎక్స్ లిస్ట్కి సంబంధించి అయితే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఈ యొక్క ప్రాజెక్ట్లో అయితే ఇది చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. ఎందుకు ముఖ్యమైనదో మీకైతే ఈ వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుందని గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ కానీ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ ముందు చూసినట్లయితేనండి మన ఏనెట్ యాప్ అయితే ప్లేస్టోర్లో రీసెంట్గా అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో చాలా మార్పులు అయితే రావడం జరిగిందండి. సో దానికి సంబంధించి అయితే నెక్స్ట్ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇస్తానండి. వ్యాలెట్కి సంబంధించి, మైనింగ్కి సంబంధించి, లాగిన్కి సంబంధించి, పాస్ ఫ్రెస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. అవన్నీ కూడా ఒక వీడియోలో కవర్ చేస్తారని గమనించాలి. ఇంకా దాంతోపాటు మన టిక్ కాయిన్కి సంబంధించి అయితే టిక్ వ్యాలెట్ లిస్టింగ్ డేటు, మన దాంతోపాటు టిక్ వ్యాలెట్ డేటు దీనికి సంబంధించి అయితే నేను ఒక వీడియో చేశాను కదండి. ఆ వీడియో కింద చాలా కామెంట్లు అయితే రావడం జరిగిందండి. సో ఒకటి కూడా నెగిటివ్గా లేకుండా అన్నీ కూడా పాజిటివ్గా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. అయితే అక్కడ అన్ని కామెంట్లకి అయితే రిప్లై ఇవ్వలేకపోతున్నానండి. సో నేను చేసే నెక్స్ట్ టిక్ కాయిన్ వీడియోలో మీ కామెంట్లు అన్నింటికి కూడా ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి. సో వెయిట్ చేయండి. వీడియో కింద కామెంట్ రావట్లేదని నో ప్రాబ్లం అండి. నేనైతే ఒక వీడియో చేస్తాను త్వరలోనే టిక్ కాయిన్ సంబంధించి. దాంట్లో కొత్త అప్డేట్లు ఇంక దాంతోపాటు మీ కామెంట్లకి అయితే నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి. సో దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా మనం మెయిన్ టాపిక్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసినట్లయితేనండి ఏనెట్ ప్రాజెక్టులో అయితే మనకు ఆల్రెడీ డిఈఎక్స్లో అయితే లిస్టింగ్ అయితే అయిపోయిందనమాట. డిఈఎక్స్ అంటే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అండి. సో వాటిలో అయితే అలా లిస్ట్ అయిపోయింది. ప్రైస్ కూడా మనకి తెలుసండి. ఒక $25 to $30 వరకు అయితే మన ఏనెట్ టోకెన్ అయితే మనకి ప్రైస్ కూడా ట్రేడ్ అయితే జరుగుతుంది లైవ్లో. సో వీళ్ళు ఏం చెబుతున్నారండి కొత్తగా అయితే ఒక నిజమైన లేయర్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ డెవలప్ అవ్వాలన్నా సరే, ఇంకా దాంతోపాటు అందరికీ తెలియాలన్నా సరే డిఈఎక్స్ లిస్టింగ్ మాత్రమే సరిపోదు. దానికి సిఈఎక్స్ లిస్టింగ్ కూడా ఖచ్చితంగా అవసరం అని చెబుతున్నారండి. అంటే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అండి. సిఈఎక్స్ అంటే సెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ అనమాట అండి. సో మన టోకెన్ ఏదైతే ఉందో డబ్ల్యూఎనెట్ అనేది ఇది డిఎక్స్లో ఆల్ లిస్ట్ అయిపోయింది. మనకు తెలిసిన విషయమే. మనం కొనుక్కోవడం, అమ్ముకోవడం, బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తున్నామండి. సో ఇంక దాంతోపాటు సిఈఎక్స్లో కూడా సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో కూడా లిస్టింగ్ అయితే కాబోతుంది త్వరలోనే అనే విషయాన్ని అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుందండి. సో ఇది ఖచ్చితంగా ఒక అద్భుతమైన వ్యూహాత్మక మైల్ స్టోన్గా మన ముందుకైతే ఉండబోతుంది చెబుతున్నారు. ఎందుకంటే ఈ రోజులోనండి ఒక మైనింగ్ ప్రాజెక్ట్ టోకెన్ అనేది ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేయడం అనేది చాలా చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. దాంతోపాటు చాలా పర్మిషన్, లీగాలిటీస్ అయితే ఉంటాయండి. సో త్వరలోనే మనకైతే డబ్ల్యూఎనెట్ అనేది సిఈఎక్స్లో కూడా లిస్ట్ అయితే కాబోతుంది చెబుతున్నారండి. సో మీ డౌట్ రావచ్చు, అసలు డిఈఎక్స్లు అంటే ఏమిటి, సిఈఎక్స్లు అంటే ఏమిటి, మీ డౌట్ రావచ్చండి. సో అవి వాటి గురించి కూడా నేనైతే ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తానండి. సో ముందుగా అయితే అసలు ఇలాంటి సిఈఎక్స్లో లిస్టింగ్ అయితే ఏం బెనిఫిట్ మన కాయిన్కి అని మీ డౌట్ రావచ్చు. దానికి చాలా ప్లస్ పాయింట్లు అయితే ఉంటాయని తెలుసుకుందాం అవన్నీ కూడా. లక్షలాది క్రిప్టో యూజర్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రాప్యత. సిఈఎక్స్లో లిస్టింగ్ అయితేనండి కొన్ని లక్షల మందికి చాలా త్వరగా తెలిసింది అనమాట. డిఈఎక్స్కి సిఈఎక్స్కి తేడాదేనండి. వాటిలో ఎక్స్చేంజ్ లిస్టింగ్ అయిందనుకోండి చాలా లక్షల మంది కస్టమర్స్కి, యూజర్స్కి అయితే వెంటనే తెలుస్తుంది అనమాట. ఇంక దాంతోపాటు అధిక ద్రవ్యత మరియు మరింత సమర్థవంతమైన మార్కెట్. సో మార్కెట్ ఎక్స్పాన్షన్ చాలా బాగా జరుగుతుంది. చాలామంది కూడా పెట్టుబడిదారులు అయితే ముందుకైతే రావడం జరుగుతుంది. ఇంకా దాంతోపాటు ఎక్స్చేంజ్ వాళ్ళు, ఫండ్స్ మార్కెట్ మేకర్స్ మరియు అందరి మధ్య కూడా ఒక పారదర్శకత ఉంటుందన్నమాట. సో సిఈఎక్స్లో లిస్ట్ అయిందంటే దాని యొక్క వాల్యూ అనేది మెజారిటీ కాయిన్స్ అయితే ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సులు అయితే ఉంటాయండి. సో అది కూడా మనకైతే వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా దాంతోపాటు విస్తృతమైన ట్రేడింగ్ ప్రేక్షకుల ద్వారా మరింత పటిష్టమైన ధర. సో చెప్పాను కదా, డిఈఎక్స్లో చాలా తక్కువ మంది ట్రేడర్స్ అయితే ఉంటారు, కానీ సిఈఎక్స్లో చాలామంది ట్రేడర్స్ అయితే ఉంటారండి. ఎక్కువ ట్రేడర్స్ ఉన్నప్పుడు, పెట్టుబడులు బాగా వచ్చినప్పుడు, బయింగ్ అండ్ సెల్ బాగా జరిగినప్పుడు టోకెన్ వాల్యూ కానీ, కాయిన్ వాల్యూ కానీ చాలా త్వరగా వేగంగా పెరగడానికి అయితే ఛాన్సులు అయితే ఉంటాయన్నమాట. సో ఎందుకే చెబుతున్నారు సిఈఎక్స్ అనేది అందుకు ముఖ్యమని. పెరిగిన ప్రచారం వల్ల మరిన్ని పార్ట్నర్షిప్లు అయితే మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంక దాంతోపాటు చాలామంది డెవలపర్స్ అయితే లేయర్ 1 అయితే మనకి ఎకోసిస్టమ్ అయితే తెలుసుకుంటారు. ఏ నెట్వర్క్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది, అదొక ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్ అని కూడా వాళ్ళకి ఆటోమేటిక్ తెలిసిద్ది అనమాట. ఆ కాయిన్ గురించి బ్యాక్గ్రౌండ్లో ఎవరైతే ఇక్కడ చెకింగ్ చేస్తూ ఉంటారో వాటి గురించి అయితే వాళ్ళకి తెలిసిద్ది. ఏ నెట్ అనే కాయిన్ ఆల్రెడీ మనకి లిస్టింగ్ అయిపోయింది, ట్రేడ్ జరుగుతుంది, ఇంకా దాంతోపాటు అది మనకి ఫ్రీ మైనింగ్ కూడా ఉంది కదా అని ఒక పాయింట్ ఆఫ్ రేజ్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్గా మన కమ్యూనిటీ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఆటోమేటిక్గా ఫైనల్గా ఎవరైతే ఏ నెట్ని కలిగి ఉంటారో వాళ్ళకి ఎక్కువ లాభాలు రావడానికి అయితే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనే విషయాన్ని అయితే వీళ్ళు ఫైనల్గా చెబుతున్నారండి. సో చెబుతున్నాను, ఎక్కువ లాభాలు అయితే మనకు రావాలంటే డిఎక్స్ ఓకే, కానీ సిఈఎక్స్ లిస్టింగ్ అయితే మనకి ఇంకా బాగుంటుందండి మార్కెట్ వాల్యూ అనేది. సో దానికోసం వీళ్ళు ట్రై చేస్తున్నారన్నమాట.
సో ఒకసారి చూద్దాం ఇక్కడైతే. ఇదండి మన యొక్క సీఈఎక్స్ఎల్ అంటేనండి సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అనమాట. ఎగ్జాంపుల్కి మీకు కొన్ని పేర్లు చెబుతాను ఇక్కడ. బైనాన్సు, అప్బిట్టు, బిట్మార్టు, బిట్ట్రూ, ఓకేఎక్స్, కాయిన్ బేస్ ఎక్స్చేంజ్, బైబిట్, బిట్ఫారెక్స్, పీ2బీ, బుల్లిష్. సో ఇక్కడ నేను లిస్ట్లో చెప్పినవి అన్నీ కూడా సీఈఎక్స్ఎల్ అండి, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అనమాట. సో వీటిని అయితే ఎవరైతే ఆ సంస్థ ఓనర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వీటిని కంట్రోల్ చేసే హక్కు అయితే వాళ్ళకైతే ఉంటుందండి. సో దానైతే వీళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారన్నమాట. అధికారులు వాళ్ళందరూ ఉంటారన్నమాట. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఈ యొక్క యాప్ల తాలూకా సీఈఓలు, ఎండీలు అయితే ఉంటారండి. వాళ్ళందరూ కూడా వాళ్ళ కనుసైగల్లో ఉంటుందన్నమాట. ఇదంతా కూడా వాళ్ళైతే రన్ చేస్తూ ఉంటారు. సో అందుకే వీటిని సీఈఎక్స్, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అనమాట. అంటే మనిషి యొక్క సహాయంతో రన్ అయ్యే క్రిప్టో ఎక్స్చేంజ్. సింపుల్గా చెప్పాలంటే మనిషి యొక్క సహాయం కావాలి వీటికైతే. ఆటోమేటిక్గా మనకైతే వర్క్ అయితే కావండి. వీటిని మనుషులే తయారు చేస్తారు. వాళ్ళే వీటిని అయితే ఇక్కడ రన్ అయితే చేస్తారన్నమాట లైఫ్ లాంగ్ అయితే. సో వీటిలో కొన్ని ఎక్స్చేంజ్లు మనకు తెలుసు, కొన్ని తెలియదు అనమాట. సో ఇవన్నీ కూడా సీఎక్స్లు అండి. సో వీటిలో నేను ఇప్పుడు లిస్ట్లో చెప్పాను కదా ఒక టాప్ 10, వీటిలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మన డబ్ల్యూఏఎన్ టోకెన్ అనేది సీఎక్స్లో ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలోకి వచ్చే ఛాన్స్లు అయితే పూర్తిగా ఉన్నాయండి. సో ఇంకా మనకి ఎక్స్చేంజ్ లిస్ట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. కన్ఫర్మ్ అయినప్పుడు నేను చదువుతాను అదన్నా కూడా మళ్ళీ ఇంకోసారి అయితే. సో ఇది సీఎక్స్ల పేర్లు, వివరాలు అనమాట. వీటిలో మీకు కొన్ని సుపరిచితమే, చాలా తెలిసే ఉండిద్ది, కొన్ని తెలియవు అనమాట. అయితే డిఈఎక్స్ఎల్ అంటే ఏమిటి అని మీలో డౌట్ ఉంది కదా, అది కూడా నేను చెబుతాను. సో ఇదండి డిఈఎక్స్ అంటేనండి, ఇది డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజర్స్ అనమాట. ఇది ఎలాగ వర్క్ అవుతుందంటే ఒక కాయిన్ కానీ టోకెన్ కానీ స్వాప్ చేసుకోవడానికి అయితే మనకు బాగా హెల్ప్ అవుతుందండి. దీంట్లో మనం ట్రేడ్ చేసుకోలేము, బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోలేము, ఓన్లీ స్వాపింగ్ మాత్రం ఆప్షన్ అయితే ఉంటుంది. వాటిలో కొన్ని అయితే ఉన్నాయి డిఎక్స్లు. వీటిలో మనకు బాగా తెలిసింది ప్యాన్కేక్ స్వాప్ అనమాట. క్రిప్టో గురించి ఎవరికైతే బాగా అవగాహన ఉందో వాళ్ళకి ప్యాన్కేక్ స్వాప్ అనేది సుపరిచితమేనండి డిఈఎక్స్ఎల్లో. అదొకటి, యూనిస్వాప్ ఒకటి, దాంతోపాటు హైపర్ లిక్విడ్ ఒకటి. ఈ విధంగా టాప్ 10 నేమ్స్ అయితే మనకైతే కనిపిస్తున్నాయండి. సో వీటి గురించి అయితే ఇప్పటికీ కూడా చాలామందికి అయితే అవగాహన అయితే ఉండదండి. ఎందుకంటే వీటిని ప్రపంచం తక్కువగా వాడుతుంది కాబట్టి డిఈఎక్స్ఎల్ని అంత అవగాహన ఉండకపోవచ్చు. కానీ ఈ సిఈఎక్స్ఎల్ అయితే చాలామందికి అయితే తెలుసండి. మన బైనాన్స్ కానీ, కాయిన్ బేస్ ఎక్స్చేంజ్ కానీ, ఓకేఎక్స్ కానీ, కూకాయిన్ కానీ, హెచ్డిఎక్స్ ఎక్స్చేంజ్ కానీ, మన గేట్ ఎక్స్చేంజ్ కానీ, బైబిట్ కానీ, అప్బిట్ కానీ, మెక్సీ కానీ, బిట్గెట్ కానీ. సో ఇవన్నీ కూడా సీఎక్స్లేనండి. చాలా ఎక్కువ మంది క్రిప్టో ట్రేడర్స్కి తెలిసిన ఎక్స్చేంజెస్లో ఇవన్నీ కూడా ఉంటాయండి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ డిఈఎక్స్ లిస్టింగ్ అయితే అయింది మన యొక్క డబ్ల్యూఏఎన్ అనేది. ఇంకా సిఈఎక్స్లో అయితే దాని యొక్క వాల్యూ అనేది చాలా మార్పు రాబోతుంది, చాలా ఇంక్రీజ్ కాబోతుంది అనే విషయాన్ని అయితే వీళ్ళు మనకైతే చాలా క్లారిటీగా అయితే చెబుతున్నారండి. సో ఈ ప్రాజెక్ట్ అయితే మనకు అందుకే మార్కెట్లో చాలా స్టేబుల్ అయితే కాబోతుందండి. సో ఈ కాయిన్స్ని అయితే చాలామంది కూడా హోల్డ్ అయితే చేస్తున్నారు. ఫ్రీ మైనింగ్ మాత్రం ఎవరు ఆపొద్దండి. మంచి కాయిన్, మంచి వర్తన కాయిన్ అనమాట భవిష్యత్తులో అయితే. సో వీటిని అయితే ఎవరు మిస్ అయితే చేసుకోవద్దు. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి భవిష్యత్తులో వచ్చేసి. సో అందుకే చెబుతున్నాను, వీటిని అయితే ఎవరు కూడా మిస్ అయితే చేసుకోవద్దండి. సో ఇదే చెబుతున్నారు వీళ్ళంతా కూడా. ఈ ప్రాజెక్ట్ అనేది చాలా చాలా బలంగా మారాలంటే సిఈఎక్స్ లిస్టింగ్ కూడా మనకి చాలా చాలా అవసరం అని కోర్టు వాళ్ళే చెబుతున్నారు. ఇది జరుగుతుందా అంటే త్వరలోనే జరిగిద్దండి, కొంతకాలం తర్వాత జరిగిద్ది అనమాట. సో ఇది విషయం అయితే మీరందరూ కూడా మైనింగ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉండండి. టోకెన్ వాల్యూ అద్భుతంగా ఇంకా బాగా పెరగబోతుంది. ఇప్పుడు మనం చూసినట్లయితేనండి ప్రెజెంట్ మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ యొక్క మన బైబిట్ ఉంది కదండి, మన బిట్గెట్లో చూసినట్లయితే ఒక $25 అయితే ఉందండి. సో చూసుకోవచ్చు, మీకైతే నేను లైవ్ ప్రైస్ చూపిస్తున్నాను. $25.96 అయితే ఉందండి. సో ఈ విధంగా మనకైతే వాల్యూ అయితే ఉంటుందన్నమాట. ఇది ఇంకా పెరిగే ఛాన్సులు అయితే ఉన్నాయండి. సో సిఈఎక్స్లోకి వస్తే ఇంకా బెటర్ అనమాట. ఆ లిస్టింగ్ కూడా జరగబోతుంది త్వరలోనే. అప్పుడు ఈ ప్రైస్లో మనం భారీ మార్పు అయితే చూడబోతున్నాం. సో ఇదండి మీకైతే ఒక బేసిక్ ఇన్ఫో. వీటి గురించి అయితే ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది వీడియో అయితే. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.